చాలామంది ఐపీఓ తెలియకుండానే ఐపీఓలకి అప్లై చేసేస్తున్నారు. ఫస్ట్ మీరు ఐపీఓ అంటే ఏంటో తెలుసుకోండి. దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఐపీఓస్ ఉన్నాయి అవన్నీ చూసి, అవన్నీ నేర్చుకున్న తర్వాత, అర్థమైన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో, నేను ఇక్కడ ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఐపీఓ అంటే ఏంటో అని. ఫస్ట్ వాట్ ఈస్ ఐపీఓ? ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ సెల్స్ షేర్స్ ఆఫ్ ఇట్స్ ఓనర్‌షిప్ టు ద పబ్లిక్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్. బికమింగ్ పబ్లిక్ కంపెనీ లిస్టెడ్. అంటే ఏంటి అంటే, ఒక ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్‌కి షేర్ సెల్ చేసి స్టాక్ మార్కెట్‌లోకి లిస్ట్ అవ్వడం. దాన్నే మనం ఐపీఓ అంటాం. ఓకే. ఇప్పుడు అర్థమైందా ఐపీఓ అంటే ఏంటో అని? అండ్ ఎందుకు ఐపీఓ తీసుకొస్తారు కంపెనీస్ అంటే, బికాజ్ ఇప్పుడు వాళ్ళు బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటారు. ఆర్ ఎల్స్ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఆర్ వాళ్ళకి ఉన్న లోన్స్ అంటే పాత ఏమన్నా కంపెనీ డెవలప్‌మెంట్ కోసం ఫస్ట్ ఎప్పుడైనా లోన్స్ తీసుకొని ఉంటారు కదా! ఆ లోన్స్‌ని రీపే చేసుకోవడానికి, ఆర్ వాళ్ళ బ్రాండ్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఆర్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వడానికి. అంటే ఇంతవరకు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వలేదు కదా! సో, స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వనీక అట్లా దేర్ కుడ్ బి మెనీ రీజన్స్. అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు. అవి మనకు తెలీదు. దీంట్లో ఏదైనా ఒక రీజన్ ఉండొచ్చు. అండ్ సో, మీరిప్పుడు నన్నడగొచ్చు. ఎందుకు బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకోవచ్చు గదా! ఐపీఓ ద్వారా మన దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు? అసలు వాళ్ళకేంటి బెనిఫిట్ అని. ఫస్ట్ థింగ్, బ్యాంక్స్‌లో తీసుకుంటే వాళ్ళకి టైమ్ టు టైమ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే. అండ్ రీపేమెంట్ ప్రెషర్ గూడా ఉంటది. అంటే అట్‌లీస్ట్ పేమెంట్ అయితే చేయాలి గదా! కొంచెం అని. ఇప్పుడు 100 క్రోర్స్ తీసుకుంటే అట్‌లీస్ట్ 1 క్రోర్, 2 క్రోర్స్ అన్నా పే చేయాలి గదా! ఇయర్ ఆన్ ఇయర్‌లో. సో, అదొక ప్రెషర్ ఉంటది. అండ్ కంపెనీ అసెట్స్‌ని కొలాటరల్ అంటే వీళ్ళేం జేయాలి లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళేం జేస్తారు బ్యాంక్స్, వీళ్ళ షేర్స్‌ని తాకట్టు పెట్టుండి అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని షేర్స్‌ని తాకట్టు పెట్టించుకుంటారు. అంటే కొలాటరల్ అంటారు దాన్ని. అట్లా వాళ్ళ కంపెనీ అసెట్స్‌ని తాకట్టు పెడతారు. అది ఒక నెగెటివ్ సైనే గదా! సో, అండ్ ఇంగా సింపుల్‌గా చెప్పాలంటే కంపెనీ బిజినెస్. వాళ్ళ కంపెనీ బిజినెస్ స్లోగా అయినా, ఫాస్ట్‌గా ఇంక్రీజ్ అయినా, స్లో ప్రాఫిట్స్ వచ్చినా, ఏదైనా సరే, కానీ వాళ్ళు టైమ్ టు టైమ్ బ్యాంక్స్‌కి ఈఎంఐస్ పక్కా పే చేయాలి. సో, ఇది కొంచెం వీళ్ళకి నెగెటివ్ గాబట్టి వాళ్ళేం చేస్తారు, సో, దే చూస్ ఐపీఓ. సో, ఇక్కడ ఐపీఓకొచ్చాక వాళ్ళకేం బెనిఫిట్స్ వస్తాయంటే, ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. అండ్ రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్‌కి ఇచ్చేసారు కాబట్టి, పబ్లిక్ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి, రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా పబ్లిక్‌కి. సో, అదొక బెనిఫిట్. పబ్లిక్ ఇన్వెస్టర్స్ కంపెనీ ఓనర్స్ అవుతారు. అదొక బెనిఫిట్ ఉంది. అండ్ కంపెనీకి లాంగ్ టర్మ్ స్టేబుల్ క్యాపిటల్ వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఎవరు కట్టాల్సిన అవసరం లేదు కదా! ఇప్పుడు అప్పులన్నీ ముందే ఈ డబ్బులతో ఐపీఓ ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళ అప్పులు కొంచెం క్లియర్ చేసుకొని కొంచెం గ్రోత్ కోసం యూజ్ చేస్తారు. సో, క్యాపిటల్ అనేది వాళ్ళ దగ్గర మంచిగుంటది. అంటే స్టేబుల్‌గా ఉంటది. వాళ్ళ దగ్గర డబ్బులు రొటేషన్ అవుతుంటాయి. సో, ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి గాబట్టే వాళ్ళు ఐపీఓని చూజ్ చేసుకొని, ఐపీఓ ద్వారా మనీ రైజ్ చేస్తారు. సో, ఇక్కడ యాస్ ఎ ఇన్వెస్టర్స్ మనకి కూడా బెనిఫిట్ ఉంటది. యాస్ ఎ కంపెనీ వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటది. సో, ఇది ఐపీఓ. ఐపీఓ అంటే ఏంటో క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఎందుకు ఐపీఓ తీసుకొస్తారో కూడా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలి. మనకు ఐపీఓలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఎంఈ ఐపీఓస్ అని ఉంటాయి. అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ అని ఉంటాయి. ఎస్ఎంఈ ఐపీఓస్ అంటే ఏంటి? మెయిన్ బోర్డ్ ఐపీఓస్ అంటే ఏంటి? అని నేను ఇప్పుడు క్లియర్‌గా ఒక టేబులర్ కాలమ్ లైక్ డిఫరెన్సెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఎస్ఎంఈ ఐపీఓ, మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఎస్ఎంఈ ఐపీఓ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ కంపెనీస్ అంటే చిన్న కంపెనీస్. అండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎస్ఎంఈ ఐపీఓలో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా హై ఉంటది. 1,00,000 ఫర్ లాట్ ఉంటది. అండ్ ఇది డిపెండెంట్. 1,00,000-15,00,000 పర్ లాట్ ఎంతైనా ఉండొచ్చు. సో, ఎస్ఎంఈ ఐపీఓలో ఇది కొంచెం ఇబ్బంది. అండ్ బిగినర్స్‌కి మాత్రం చాలా రిస్క్ ఎక్కువ ఇది. ఎందుకంటే ఇంతింత అమౌంట్ యాస్ ఎ బిగినర్‌గా, యాస్ ఎ న్యూ టు స్టాక్ మార్కెట్ మన దగ్గర ఇన్ని మనీ ఉండవు కాబట్టి సో, మెయిన్ బోర్డ్ ఐపీఓకొచ్చేసరికి మెయిన్ బోర్డ్ ఐపీఓలో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువుంటుంది. అంటే నార్మల్ ఇన్వెస్టర్స్ కూడా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ 14,500, 12,800 ఈ రేంజ్‌లో అంటే ఈజీగా మనం అప్లై చేసే విధంగా ఉంటుంది. మనం మెయిన్ బోర్డ్ ఐపీఓలో ఇక్కడ 14,500, 12,800 ఇలా ఉంటుంది ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్. సో, మనం ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాస్ ఎ బిగినర్ కూడా మనం ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి మెయిన్ బోర్డ్ ఐపీఓ నేను బెస్ట్ అని చెప్తాను. బిగినర్స్ ఎవరైతే ఐపీఓ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో. అండ్ ఇక్కడ రిస్క్ కూడా చాలా తక్కువుంటది కంపేర్ టు ఎస్ఎంఈ. మనం నెక్స్ట్ పాయింట్‌కొచ్చేసరికి కాంట్ సెల్ షేర్స్ ఇండివిడ్యువల్లీ, నీడ్ టు సెల్ ది ఎంటైర్ లాట్. 600 షేర్స్ అలాట్ అయ్యాయి. మీకు ఓన్లీ 300 సెల్ చేయాలి అని అనుకుంటారనుకోండి ప్రెజెంట్.
సో 300 పెట్టుకుందాం అనుకున్నారు. 300 సెల్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఎస్ఎంఈలో ఇట్లా పాసిబుల్ అవ్వదు. సెల్ చేస్తే కంప్లీట్ లాట్ 600 షేర్స్ సెల్ చేయాలి. లేదు కొంచెం కొంచెం అమ్ముతాం, కొంచెం కొంచెం పెట్టుకుంటామంటే ఎస్ఎంఈలో పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ లిక్విడిటీ ప్రాబ్లమ్ ఉంటుంది మనకు. ఏంటి అంటే ఒకేసారి మనం 2,00,000 ఇన్వెస్ట్ చేసామనుకో ఆ లాట్‌లో, మనకు డబ్బులనేవి టైట్ అయిపోతాయి. ఒకేసారి ఇన్వెస్ట్ చేసాం కాబట్టి బయటికి తీయాలంటే మొత్తం అమ్మేయాలి. లేదంటే పెట్టుకోవాలి. సో ఇక్కడ లిక్విడిటీ ప్రాబ్లమ్ ఉంటది ఎస్ఎంఈ ఐపీఓస్‌లో. ఇక్కడ మనం మెయిన్ బోర్డ్ ఐపీఓకొచ్చేసరికి, మెయిన్ బోర్డ్ ఐపీఓలో మీకు 1 షేర్ సెల్ చేయాలనుకున్నా, 2 షేర్ సెల్ చేయాలనుకున్నా ఎన్నన్నా సరే ఈజీగా సెల్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ లిక్విడిటీ మనకు ఎక్కువ ఉంటది. ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు 15 షేర్స్ ఉన్నాయి. 15 షేర్స్‌లో నేను 7 షేర్స్ అమ్మాలనుకుంటున్నాను. 7 షేర్స్ లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటాను. సో మనకి ఈ బెనిఫిట్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్‌లో ఉంటది. అది బెనిఫిట్ ఇక్కడ మెయిన్ థింగ్. నెంబర్ ఆఫ్ అలాటీస్ షుడ్ బి 50. ఇక్కడ మినిమమ్ 50 మెంబర్స్‌కి షేర్స్ అలాట్ చేయాలనే ఒక రూల్. ఇది ఏమీ లేదు. జస్ట్ ఇదొక కేటగిరీ లాగా అంతే. వాళ్ళు పెట్టుకునేటట్లు ఇది ఒక కేటగిరీ టైప్. ఇక్కడ మినిమమ్ నెంబర్ ఆఫ్ అలాటీస్ షుడ్ బి 1000. ఐపీఓలో మినిమమ్ 1000 ఇన్వెస్టర్స్ ఉండాలి. అంటే అది మినిమమ్‌గా ఉంటారు కదా! ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయకుంటే వాళ్ళక్కడ ఆ కేటగిరీ తీసేస్తారు. అట్లా. సో, ఈ 1000 ఇన్వెస్టర్స్ ఉండాలి. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువుండాలి అన్నట్లు మీనింగ్ ఇది. ఆ కేటగిరీ అట్లా పెట్టారు వాళ్ళు. అండ్ ఇంగ చెప్పాను ఎస్ఎంఈ హై రిస్క్ ఉంటది. మెయిన్ బోర్డ్ లో రిస్క్ ఉంటది. సో, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. ఎస్ఎంఈ ఈస్ స్మాల్ అండ్ గ్రోయింగ్ కంపెనీస్. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే చిన్నగా ఎదుగుతున్నాయి అవి. సో, రిస్క్ గూడా అలాగే ఉంటుంది. ప్రాఫిట్ గూడా అలాగే ఉంటుంది. ఇది మెయిన్‌గా సింపుల్‌గా చెప్పాలంటే ఎస్ఎంఈ అంటే హై రిస్క్, హై రివార్డ్ ఉంటది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బిగ్ కంపెనీస్ ఇక్కడ మనం మెయిన్ బోర్డ్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ బిగ్ కంపెనీసే ఉంటాయి. అంటే లార్జ్ కంపెనీస్ ఉంటాయి. సో, ఇక్కడ మనకు రిస్క్ చానా తక్కువుంటది. ఓకే. మీడియం రిస్క్ ఉంటది. మనం ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. సో, ఇక్కడ రిస్క్ ఏమి ఉండదు. ఆల్రెడీ పెద్ద కంపెనీస్ కాబట్టి కొంచెం మంచిగా ఉంటది. అండ్ మెయిన్‌లీ లార్జ్ కంపెనీస్ అని అన్నాను గదా! లార్జ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోల్ ఇండియా ఉంది. కోల్ ఇండియా వాళ్ళ సబ్సిడియరీ కంపెనీ అంటే సబ్ కంపెనీ మనకు ఈ నెక్స్ట్ 3 డేస్‌లో వచ్చేస్తుంది. ఏంటి అది బీసీసీఎల్. సో, అది సబ్ కంపెనీ. ఇలాగొస్తాయి లార్జ్ కంపెనీస్‌లో అవి. సబ్ కంపెనీ, పేరెంట్ కంపెనీస్ ఇట్లాంటివి ఐపీఓలో వస్తాయి. సో, అండ్ బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీస్ కాబట్టి మనకు రిస్క్ గూడా చాలా తక్కువుంటది. ఒకటి ఎస్ఎంఈ ఐపీఓలో మోస్ట్‌లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చానా ఎక్స్‌పీరియన్స్ ఉంటది స్టాక్ మార్కెట్‌లో కాబట్టి, వాళ్ళకి ఆ రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉంటది కాబట్టి ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్వెస్టర్సే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఎస్ఎంఈ ఐపీఓస్‌లో. సో, యాస్ ఎ బిగినర్ మీరు అవాయిడ్ చేయండి. అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓలో బిగినర్స్‌కి అండ్ లాంగ్ టర్మ్స్ ఇన్వెస్టర్స్‌కి ఎవరైతే చూడాలనుకుంటున్నారో అంటే లాంగ్ టర్మ్ పర్స్‌పెక్టివ్‌లో చూడాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ద పర్ఫెక్ట్ ఐపీఓ అంటే మెయిన్ బోర్డ్ ఐపీఓసే. సో, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇవి చూసాక మీరే డిసైడ్ అవ్వండి. ఎందులో మీ మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ టైప్ ఆఫ్ ఐపీఓస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. నేను జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఇక్కడ పాయింట్స్ మెన్షన్ చేశాను. నేను చెప్పాలనుకుంటుంది మాత్రం టోటల్లీ అప్ టు యువర్ రిస్క్ అపిటైట్. మీ రిస్క్ ఎలా ఉందో దాన్ని బట్టి అప్లై చేసుకోండి. నా సజెషన్ వచ్చేసరికి బిగినర్స్ మాత్రం మెయిన్ బోర్డ్ ఐపీఓలో మాత్రమే కాన్సంట్రేట్ చేయండి అంతే. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు కొన్ని టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఒక కంపెనీ తీసుకొని ఆ స్క్రీన్‌షాట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ టర్మ్స్ అని. అండ్ మెయిన్‌లీ చెప్తున్నాను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే నేను ఇక్కడ ఈ కంపెనీని తీసుకున్నాను. ఎందుకంటే ఇది ప్రెజెంట్ ఓపెన్ అయిన ఐపీఓ కాబట్టి నేనిక్కడ టర్మ్స్ అనేటివి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కోసమే నేనిక్కడ ఈ కంపెనీని తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్‌గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ టర్మ్స్ ఎలా ఉంటాయని. సో, ఇది బయింగ్ అండ్ సెల్లింగ్ అడ్వైస్ మాత్రం కాదు. సో, ఇక్కడ బిడ్డింగ్ డేట్స్ చూసుకుంటే 9థ్ జాన్వరి 2026 టు 13థ్ జాన్వరి 2026 అని కనపడుతుంది కదా! బిడ్డింగ్ డేట్స్ అంటే ఈ పర్టిక్యులర్ డేట్స్‌కి మనకు ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. ఈ పర్టిక్యులర్ ఐపీఓ. భారత్ కుకింగ్ కోల్ ఐపీఓ 9థ్ జాన్వరికి ఓపెన్ అయ్యి 13థ్ జాన్వరికి క్లోజ్ అవుతది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిడ్డింగ్ డేట్స్. అండ్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసరికి 12,600 అంటే ఒక లాట్ మనం అంటే అప్లై చేయాలంటే 600 షేర్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ లాట్ సైజ్ 600 అంటే 600 షేర్స్ ఉంటాయి. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 12,600 అండ్ ఇది కంపెనీ టు కంపెనీ వేరీ ఉంటది.
కొన్ని కంపెనీస్‌కి 15,000 చేంజ్ ఉంటది. కొన్ని కంపెనీస్‌కి 14,800 ఉంటది. అట్లా 21-23 ప్రైస్ రేంజ్ ఇది. ఇక్కడ 21 మినిమమ్ ప్రైస్ అండ్ 23 ఈస్ ద మాక్సిమం ప్రైస్. కానీ మాక్సిమం మనం 23 ప్రైస్ పెట్టుకొని మనము అప్లై చేయాలి. అండ్ ఇష్యూ సైజ్ అంటే ఆ పర్టిక్యులర్ కంపెనీ ఏ ప్రైస్‌కి వస్తుంది అంటే వాళ్ళకి ఎంత డబ్బులు కావాలి, ఆ పబ్లిక్‌కి అంటే పబ్లిక్ నుంచి వాళ్ళకి ఎన్ని డబ్బులు కావాలి అని ఒక ఇష్యూ సైజ్‌తో వచ్చారు. అంటే 1071 అంటే 1000 క్రోర్స్ వాళ్ళకి కావాలి. సో, అంత అమౌంట్ వాళ్ళు రైజ్ చేశారు ఐపీఓ ద్వారా. ఈ డబ్బులన్నీ వాళ్ళకే వస్తాయి. పర్టిక్యులర్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి వస్తాయి. అండ్ ఐపీఓ డాక్యుమెంట్. ఐపీఓ డాక్యుమెంట్ అంటే ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్ ఉంటది. ఆర్‌హెచ్‌పి డాక్యుమెంట్ అని. ఆ పీడీఎఫ్‌లో మనకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి ఈ కంపెనీవి. లైక్ ప్రాఫిట్స్, సేల్స్, ఏ బిజినెస్, బిజినెస్ మోడల్ ఏంటి, ఏమి జనరేట్ చేస్తది, లైక్ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మనకు ఆ ఆర్‌హెచ్‌పి డాక్యుమెంట్స్‌లో ఉంటాయి. అండ్ టెంటేటివ్ అలాట్‌మెంట్ డేట్ అంటే ఇది 14th జాన్ 2026కి అలాట్ అవుతుంది. అంటే మీరు అలాట్ అయినారా లేదా, అంటే మీకు తగిలిందా లేదా ఆ ఐపీఓ అనేది 14th జాన్వరి రోజు తెలిసిపోతుంది. టెంటేటివ్ లిస్టింగ్ డేట్ అంటే 16th జాన్వరి అని ఉంది కదా! 16th జాన్వరి రోజు మీరు అలాట్ అయితే మీకు అదే తగులితే టెంటేటివ్ డేట్ లిస్టింగ్ డే రోజు ఆ షేర్స్ అనేటివి రిఫ్లెక్ట్ అవుతాయి మార్కెట్‌లో. అంటే ఒకవేళ మీకు అలాట్ కాకుంటే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మళ్ళీ కొనుక్కోవచ్చు 16th రోజు ఎవరికైతే తగలకుంటే. ఒకవేళ లేదు నేను లిస్టింగ్ గెయిన్స్ కోసమే ఈ ఐపీఓలో అప్లై చేశాను అంటే 16th జాన్ 2026 రోజు మీరు సెల్ చేసుకోవచ్చు. లిస్ట్ అయిన తర్వాత మీ ఇష్టం అది. మీరు సెల్ చేసుకున్నా సెల్ చేసుకోవచ్చు. సో, ఈ టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫేస్ వాల్యూ 10కి కోట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. ఎందుకంటే ఐపీఓలో అప్లై చేసే ముందు ఇవి అట్‌లీస్ట్ బేసిక్ వన్. అంటే తెలియాలి గదా! ఇష్యూ సైజ్ అంటే ఏంటి? పర్టిక్యులర్ ఐపీఓ డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది? ఈ లాట్ సైజ్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందని ఫస్ట్ ఇన్వెస్ట్ చేసే ముందు అంటే అప్లై చేసే ముందు నేనిప్పుడు డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఎళ్లి చూపియొచ్చు. కానీ మీకు అర్థం కావు ఇవి టర్మ్స్ అనేటివి. సో, ఈ టర్మ్స్ అనేటివి మీరు ఫస్ట్ అర్థం చేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలి వస్తది. ఎలా మనకు తెలుస్తుంది అప్లై అయిందో లేదా అని ఇవన్నీ నేను క్లియర్‌గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా వీడియో చేసి మళ్ళీ పెడతాను. సో, థాంక్ యూ. ఎవరికైతే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇంగా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంగా ఐపీఓ రిలేటెడ్ ఏమైనా వీడియో చేయాలి, ఆర్ ఎల్స్ ఐపీఓ ప్రాసెస్ దీని గురించి మొత్తం ఏదైనా ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఫర్దర్ వీడియోలో నేను ఇంగా ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో ద్వారా మీకేమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. నేను కామెంట్స్‌కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ సాల్వ్ చేస్తాను. ఓకే.